వారిద్దరూ అనాథ పిల్లలు. అమ్మ నాన్న ఎవరో తెలియదు. అయినా తామున్నామంటూ అన్ని తామై సేవలు అందిస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది. ఏఎన్ఎంలే తల్లి ప్రేమను పంచుతూ అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అనాథలకు ఆత్మీయత అందిస్తూ ఎంజీఎం సిబ్బంది మానవత్వాన్ని చాటుతున్నారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను ఆత్మీయులుగా భావించి దగ్గరుండి సేవలందిస్తుంటారు నర్సులు. బంధువులు కూడా పట్టించుకొని పేషెంట్లకు నర్సులే లోటు లేకుండా సేవ చేస్తారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ నర్సులు ఇద్దరు అనాథ పిల్లల్ని అన్ని తామై పెంచుతున్నారు. 2013లో వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఇద్దరు బాలురు దిక్కులు చూస్తూ కనిపించారు. మానసిక స్థితి సరిగ్గా లేక ఒళ్లంతా గాయాలతో ఉన్న వారిని రైల్వే పోలీసులు ఎంజీఎం కు తీసుకొచ్చారు. వారి ఆరోగ్యం కుదుటపడి 2 ఏళ్లైనా తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బందే వారి ఆలనా పాలనా చూస్తున్నారు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. కానీ ఈ నర్సులు మాత్రం ఆ ఇద్దరికి అడగకుండానే అన్ని సేవలు చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణతో పాటు వాళ్లకు వేలకు అన్ని సమకూరుస్తూ పోషిస్తున్నారు. అనాథ బాలలకు సేవ చేయడంలో సంతోషముందంటున్నారు ఆసుపత్రి స్టాఫ్. గత 5 సంవత్సరాల నుంచి మా ఎంజీఎం హాస్పిటల్లో ఐడి వార్డులో ఈ ఇద్దరు పేషెంట్లు ఉంటున్నారు. వాళ్ళు అనాథలు. అన్ని మేమే అయ్యి మా స్టాఫ్ మా అందరు కలిసి వాళ్ళకి తినిపించడం అన్ని చేస్తున్నాము. బయట పేషెంట్ల కంటే వీళ్ళకి చేస్తే చాలా సంతృప్తికరంగా ఉంటుంది. మా ఎంజీఎం హాస్పిటల్లో మానసికంగా బాలేని వారికి సరైన వైద్యం చేస్తున్నాము. ఇక్కడ రోజు మేము సిస్టర్లు వాళ్ళందరం వచ్చి చూస్తుంటాము, సరైన వైద్యం అందిస్తుంటాము. వాళ్ళు ఎవరికి లేక ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకి రోజు వచ్చి మేము వాళ్ళకి అవసరాలు ఇచ్చి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అనాథలను అక్కున చేర్చుకున్న నర్సులను ఆసుపత్రి సిబ్బంది, సామాజిక కార్యకర్తలు అభినందిస్తున్నారు. ఆ ఇద్దరు బాలులను సంరక్షించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరుతున్నారు.